వచ్చినా మామ రామేకు ఏడేళ్ళ పిల్లలాడి నిన్ను పెళ్లి చేసుకున్నా ఎడమ చేత కొట్టలే ఎంగి లోట తిట్టలేదు నీ అబ్బాయి రాజు నా చేతిలో పెట్టినాడు 3 వరుసల తోడు చూసుకోమన్నారు ఆనం చేసి ఇప్పుడు అత్త తోడగుంటే సెల్లని కొమ్మన్నారు కచ్చమిచ్చి అన్నం పెట్టాడు కన్నతలు కూడా పాప అరగంట భార్యను ప్రవేశించుకోమన్నారు చనిపోయిన నీ అబ్బాది కచ్చరా చనిపోయిన నీ అయ్యాది కచ్చరా బాబా తల మీద చెయ్యి వేసినా పట్టుకుంటా బాబా నీలో నా బాధ కాదు బాబా నాతోటి నువ్వు చెప్పలేవా మన బిడ్డ రూపంగా మన కొడుకు అమ్మవాళ్ళ మహారాజు వాళ్ళు నీ ముఖం చూస్తారు బామ్మ ఏ వేరే చూపులు చూస్తాను వెలిగల్లో పడతాయి ఇవాళ మాత్రం ఏం రోగం వచ్చింది ఏం బాధ కలిగనే బామ్మ ఒక్కొక్క మాట అడుగుతంటే భర్త దోష వరకు కడపల దుఃఖం ఆగుదలేదు ఇక నేను బతికనేదా ఊరు ఒమ్మంటుంది నన్ను కాడు రమ్మంటుంది అది అందుకే భర్త ఉన్నప్పుడే భార్యకు సుఖం భార్య ఉన్నప్పుడే భర్తకు సుఖం అందులో ఏ ఒక్కరు లేకపోయిన వల్ల బతుకు అవు శూన్యం నాదు దంట పక్షి పోతే వంటి పక్షి వర్రి సచ్చిందాట నాదు భర్త చచ్చిపోతే భార్యను ఉండన్నారు భార్య చచ్చిపోతే భర్తను తులసమ్మన్నారు నాదా ఇక నేను బతకాలేను నా ప్రాణము పోతుంది నాదా నా నవజీవన రాలు గుంజు కస్తున్నాయి ఈ పిల్లలే కన్న గారి నాదో ఈ పిల్లల రాత నేను కనపోతిన అందుకే అన్నారు నాదా మొగొంది రాజ్య బతుకు వాడి రాంది రద్ది బతుకన్నరయ్యా మన కొడుకులంగైన భర్తలు దొంగైన భర్తలు కానీ మన బిడ్డ ఆడవిల్ల నాదో 7 ఏళ్ళ పిల్ల అవో బిడ్డను మాటనకు బిడ్డను దెబ్బ కొట్టకు ఆడిదానికి ఎట్లుంటది కొన్నోడు కోసి పోగు రేసిన ఏమని పియ్యదు కానీ కన్నోడ తోడ ఉట్టినోడ ఒక్క మాట అంటే ఎందుకు రాయి బతుకు పాడవాడని పిల్లడా తీసినది నా ప్రాణం బహిరంగరు మళ్ళ పెళ్లి చేసుకోకు మారుపట్టు మగవానికి ఆడిది గల్ల పడితే మరటి పండు దొరికినట్టు మన పిల్లలు మరిసిపోయి మళ్ళ పెళ్లి చేసుకుని అవునాలా నారా ఇక బతుక నేనుందా ఇక బతుక నేనుందా
మానవుడు రోగం రాగానే సరిపోతాడు చదువు కింద చెయ్యేసి లావట్టి చూసే వాళ్ళ కళ్ళకి వెళ్ళి పాన వెళ్ళిపోయింది నారాయణుడా నారాయణుడు పిల్లలు తిన్నోళ్ళు కాదే ఓబాము రాజు తులిజంగ మహారాజు భార్య ముఖం చూసుకుంటే కలకల కన్నీరు తీస్తాను ఆడి వాళ్ళ చేత అర్థం ఆగది మగవాళ్ళ చేత పిల్లలు బతకరు అయ్యా ఆడి వాళ్ళ చేత అర్థం ఆగది మగవాళ్ళ చేత పిల్లలు ఎత్తి బతకరయ్యా మగవాడు మాత్రం చూడు కొద్దాక కట్టం ఏది కట్టడు ఉయ్యంటు పెట్టి పొయ్యి మీద గంజి పెట్టి అన్నం పెట్టి మాత్రం చూడు కొడుకా తిందిరా బిడ్డ తిందిరమ్మని ఆయన మగవాయి గాడి కాదు నువ్వు ఒకవేళ మగవాళ్ళు చచ్చిపోయి గాడి వాళ్ళు ఉంటే ఉమ్మటిట్టి కొట్టాలి తచ్చి బాగుంటి బాసాలు తోమి చేనుకొక్క కూలి వేసి ఒక ఇంటికాడ చీపడి ఉండి ముంతడు తల్లి ఆ కొడుకు బిడ్డ మాత్రం అన్నం తినబెట్టుకుంటుంది మగవాడికి ఇటువంటి పండుగ కాడికి వస్తే కడుపు నిండా లాగుతాడు కడుపు ఇద్దరు కాదు లాపుకొని పంటాడు నువ్వు ఒకవేళ గాడి వాళ్ళని కట్టేది ఉంటే ఉక్కరంతా తిని పొద్దుక ఊరియారు పోయి కొడుకు బిడ్డకు అన్న నిలబెట్టుకొని కోడిగా రెప్పల కింద కోడి బిడ్డ దాపెట్టుకుంటుందో కన్న తల్లి బిడ్డ కొడుకుని బిడ్డను పక్కన వేసుకొని పంటదయ్యా అయ్యో నా బిడ్డ రూపమా రూపమా కొడుకగా మాల రాజా పెట్టుకొని పదట్ల వన్నా ఏలు పెట్టి చూపరు అదే ఆడివాళ్ళు వైద్యుడి అధికారం చూడు పదట్ల వన్నదంటారు ఆడివాళ్ళకు పొట్టు లేకున్నా బాధే బట్ట లేకున్నా బాధే తల్లులారా ఆ బిడ్డ రూపంగా కొడుకు వాళ్ళ రాజుల దగ్గర పెట్టుకొని ఏడుతారు మరి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు పురాణ 18,000 మంది వచ్చారు కానీ నాయన తులసంగ మహారాజా అయ్యా పొడిచిన పొద్దుంటే మరి ఊక తప్పది అయ్యా బండిన కుండుంటే వాసిపోక తప్పది అయ్యా నీ భార్య చచ్చిపోయి ఉన్నది అయ్యా నీ కొడుకుని తీసుకొని జీవదార్పుల్లో పట్టుకొని అయ్యా కట్నాల గడ్డ కేసిరాపో అయ్యా వచ్చిన మంది అన్నారు సచ్చిన పీరుగా సర్కారు రకం ఆగది వంగిన పొద్దాగది వండిన కుండ ఆగది ఇవాళ దానం చేసుకుంటే మంచి రేపు దానం చేసుకుంటే పాసి పీరుగలు అవుతారు అయ్యా ఖర్చు పెట్టే పైసా సేదుకు రాదు ఖర్చు పెట్టే పైసా సేదుకు రాదు చనిపోయిన మనిషి లేదు మనతో మాట్లాడగలగడు కొలిగిల్ల గడ్డ గీత కట్టి కొట్టి కారణం వేస్తే ఆ కలదల్ని దానం చేసుకుంటావు అయ్యా రామాయ్యో రామాయ్య కొడుకు అమ్మవారు మహారాజు మహారాజా ఇద్దరు కొడుకులు ఉంటే తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకుంటా పట్టాలి తల్లి చచ్చిపోతే చిన్న కొడుకుంటా పట్టాలి నువ్వు ఒక్కనే కాబట్టి బిడ్డ నీవు దాని పుల్ల కొట్టి ఒలిగిల్ల కట్ట కింద కట్టకొచ్చి కాపులు పెట్టి అవధానం చేసుకుంటావు అయ్యా ఊరంటూ వాదినారు ఉల్లి తోటాలెట్టినారు రాను ఒలికిల్ల గడ్డగా తిరుగు ఒలికిల్ల గడ్డ దేవతల కాలం వెలికిల్ల గడ్డ నరకాలం కట్టాల గడ్డ అయ్యలాగా దొరబాబులా